కడప కార్పొరేషన్ సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం నడుస్తోంది. తనకు స్టేజ్ పైన సీటు కేటాయించలేదని ఎమ్మెల్యే మాధవి పోడియం వద్ద నిలబడి నిరసన వ్యక్తం చేశారు. మహిళను అవమానిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. మేయర్ పోడియం వద్దకి వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు మోహరించారు. ఇదేం పద్ధతిని నిలదీయడంతో ఎమ్మెల్యేలకు మేయర్కు వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోసారి కూడా రసాబకాయిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా మరోసారి అయితే కనుక కుర్చీలాట అయితే కనుక మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ జరిగినటువంటి సర్వ సమావేశంలో కూడా మరోసారి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కూడా ఏదైతే కౌన్సిల్ సమావేశంలో కూడా మేయర్ పక్కనే కూడా ఆమెకు కూడా కుర్చీ వేయాలంటూ కూడా ఆమె అయితే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఆమె కుర్చీ కూడా వేనేటువంటి పరిస్థితిలో ఆమె చేయి మీదనే దాదాపుగా 3 గంటల పాటు కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక తమ ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డికి కనీసం చైర్ కూడా వేయలేదు, ఆమెను అవమానించారంటూ పూర్తిస్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 8 మంది కార్పొరేటర్లు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కౌన్సిల్ సమావేశాన్ని రసాబసగా చేశారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన కౌన్సిల్ సమావేశంలో కూడా ఇలాగే అవమానించారని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా ఇలాగే అవమానించారని చెప్పి పెద్ద ఎత్తున కూడా అటు వైసీపీ, ఇటు టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా మాటల యుద్ధం కూడా ఇద్దరి మధ్య జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అటు కౌన్సిల్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా 6 మంది టీడీపీ కార్పొరేటర్లకు సంబంధించి అలాగే ఎమ్మెల్యే మాధవిరెడ్డిని కూడా పూర్తి స్థాయిలో సస్పెండ్ చేస్తున్నామని చెప్పి కడప మేయర్ అయినటువంటి సురేష్ బాబు కూడా విప్పు జారీ చేసిన నేపథ్యంలో కూడా దాన్ని బేగతర చేయకుండా ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా పూర్తి స్థాయిలో నన్ను సస్పెన్షన్ చేసే అధికారులు కడప మేయర్ లేవంటూ కూడా ఆమె అయితే కనుక ఏదైతే మేయర్ సురేష్ బాబు పోడియం అయితే కనుక పోడియం వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా 2 గంటల పాటు కూడా ఇద్దరి మధ్య కూడా నువ్వా నేనా అన్నట్టుగా కూడా ఇద్దరి మధ్య అయితే కనుక మాటల యుద్ధం కొనసాగిందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే మాధవిరెడ్డి ఒక పక్క కౌన్సిల్ సమావేశంలో నిరసన తెలుస్తున్న నేపథ్యంలో కూడా తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కూడా కార్పొరేషన్ బయట అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా మేయర్ సురేష్ బాబుకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ కూడా పెద్ద ఎత్తున మేయర్ డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికీ సభ అయితే కనుక దాదాపుగా గంట సేపు అయితే వాయిదా వేయడం జరిగింది. తదుపరి లంచ్ తర్వాత కూడా వాయిదాను ఏదైతే సభను కొనసాగించే విధంగా మేయర్ అయితే సురేష్ బాబు గంట పాటు కూడా వాయిదా వేసే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు మనం గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సుధీర్. మొత్తానికి గందరగోళం, వాగ్వాదం, తోపులాటలు, సస్పెన్షన్ల నడుమ కడప కార్పొరేషన్ సమావేశం గంట పాటు వాయిదా పడింది. మేయర్తో సమానంగా కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డికి కుర్చీ వేయాలని టీడీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండటంతో టీడీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే మాధవిరెడ్డిని సస్పెండ్ చేస్తూ మేయర్ సురేష్ బాబు ఆదేశాలిచ్చారు. అయితే మేయర్ పోడియం వద్దే సస్పెన్షన్ కి సంబంధించిన పత్రాల్ని ఎమ్మెల్యే మాధవి చించేశారు. సస్పెన్షన్ చేసే అధికారం ఎవరికీ లేదని మాధవిరెడ్డి అన్నారు. ఒక మహిళని అవమానిస్తే మీ నాయకుడు జగన్ సంతోషిస్తారా అని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైసీపీ కార్పొరేటర్లని ప్రశ్నించారు. గందరగోళం కొనసాగుతూ ఉండటంతో మీడియా ప్రతినిధులు సమావేశం హాల్ నుంచి బయటికి వెళ్లాలని మేయర్ సురేష్ బాబు ఆదేశించారు. ఎంతకీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సమావేశాన్ని గంట పాటు మేయర్ సురేష్ బాబు వాయిదా వేశారు.